నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాము. గ్యాస్ట్రిక్ అంటే స్టొమక్, ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు. ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ స్టొమక్‌ని మనం గ్యాస్ట్రైటిస్ అని పిలుస్తాము. గ్యాస్ట్రైటిస్‌లో స్టొమక్ లైనింగ్ అనేది వాపుగా అయ్యి ఎర్రగా మారుతుంది. గ్యాస్ అనేది డైజెస్టివ్ సిస్టమ్‌లో అంటే ఆహారం అరగదలకు చాలా అవసరం. కానీ ఇది ఎక్కువ మోతాదులో కడుపులో ఉంటే ఇది మనకి గ్యాస్ట్రైటిస్‌ని కలిగిస్తుంది. ఈ గ్యాస్ట్రైటిస్‌కి కాజెస్ ఏంటో తెలుసుకుందాము. హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మెడికేషన్స్ లైక్ యాస్పిరిన్ లాంటి మందులు వాడటము, ఆహారం రాత్రిపూట లేటుగా తీసుకోవటము, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినటము, ధూమపానం మరియు మద్యపానం, విటమిన్ బి12 మన శరీరంలో తగ్గటం వల్ల, విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల, అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెస్ వల్ల, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల. గ్యాస్ట్రైటిస్‌కి సిమ్టమ్స్ చూద్దాము. పొట్ట నొప్పి, పొట్ట మంట, ఛాతీ నొప్పి, తేన్పులు, అజీర్తి, వాంతులు, కడుపుబ్బరము ఇవన్నీ మనం కామన్‌గా చూసే సిమ్టమ్స్. గ్యాస్ట్రైటిస్ డయాగ్నోసిస్ చూద్దాము. ఎండోస్కోపీ ద్వారా మనము గ్యాస్ట్రైటిస్‌ని అనేది తెలుసుకోవచ్చు. ఇది గనక హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా కలిగితే గనక బ్లడ్ టెస్ట్ ద్వారా మనము నిర్ధారించుకోవచ్చు. ఈ గ్యాస్ట్రైటిస్‌కి ఆహారపు అలవాట్లు ఏం మార్చుకోవాలన్నది తెలుసుకుందాము. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, బత్తాయిని అవాయిడ్ చేయాలి. మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్కలైన్ ఫుడ్స్ అంటే పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, ఆకుకూరలు ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. డిన్నర్ అనేది లైట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువసార్లు ఆహారాన్ని నమిలి తినాలి. స్మోకింగ్ మరియు డ్రింకింగ్‌ని అవాయిడ్ చేయాలి. గ్యాస్ట్రైటిస్‌కి హోమియోపతిలో కూడా మంచి మంచి మందులు మెడికేషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ కార్బోవేజ్, లైకోపోడియం, నక్స్వామికా, పల్సిటిల్లా ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి.